అందరికీ నమస్కారం అండి. జాలాది విజయ ఛానల్కి మరొకసారి స్వాగతం. ఈరోజు నా కుటుంబ సభ్యులు అందరితో మనస్ఫూర్తిగా ఒక మాట మాట్లాడాలి అనుకుంటున్నాను. నా కుటుంబ సభ్యులంటే నాన్నగారి అభిమానులందరూ నా కుటుంబ సభ్యులే. వాస్తవం చెప్పాలంటే చాలా బాధాకరమైన విషయం, చాలా బాధగా అనిపిస్తుంది నాకు. అది నాన్నగారి పాటల విషయంలో. ఎందుకంటున్నానంటే రాసింది నాన్న. ఆ సినిమాలో టైటిల్లో కూడా నాన్నగారి పేరు ఉంటుంది. ఆ పాట జాలాదిదని ప్రజలందరికీ తెలుసు. కానీ కొన్ని ఛానల్స్లో కావచ్చు, కొన్ని యూట్యూబ్లో కావచ్చు, కొన్ని వాటిల్లో ఆ పాట వేరే రచయిత రాశాడని చెప్పి నాన్నగారి పేరు తీసేసి వాళ్ళ పేర్లు పెట్టుకోవటం జరుగుతుంది. ఇది చాలా చాలా నాకు పెయిన్ఫుల్గా అనిపించింది. నేను ఈ మధ్యకాలంలో నాన్నగారి పాటలన్నీ కూడా పుస్తక రూపంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఒక్కొక్క పాటను చూస్తే సినిమాలో టైటిల్స్లో నాన్న పేరుండి ఆ తర్వాత చూస్తే ఆ పాట వేరే రచయిత రాశాడని చెప్తా ఉంటే దాన్ని చూసి ఇదేంటి, ఇది రాసింది నాన్నగారు కదా అని నాకెంతో బాధ కలుగుతుంది. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసి కొంతకాలం తర్వాత నేను నాన్నగారితో పాటు మద్రాసులో ఎక్కువ కాలం నేను మద్రాసులో ఉన్నాను. మద్రాసు నుంచి మళ్ళీ సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యేంత వరకు కూడా నాన్నగారితో పాటు నేను మద్రాసులోనే ఉన్నాను. నాన్నతో కలిసి కూర్చొని మాతో కలిసి కూర్చోనప్పుడు నేను నాన్న కలిసి కూర్చున్నప్పుడు రాసిన పాటలు కూడా చాలా వరకు అది వేరే రచయిత రాశాడు అని చెప్తా ఉంటే చాలా బాధగా ఉంది. ప్లీజ్ దయచేసి నాన్నగారి పాటలు మీ దగ్గర ఉంటే నాకు పంపించండి. అవి ఇది నాన్నగారి లిరిక్ అన్న విషయం మీకు తెలుసు చాలామందికి. ఆ పాటల్ని పంపించండి. నేను పుస్తక రూపంలో తేవటానికి నా ప్రయత్నం నేను చేస్తున్నాను. నాకు సహకరించండి. నాన్నగారికి జరిగిన అన్యాయం మరి ఏ రచయితకి జరగకూడదని మనస్ఫూర్తిగా చేతులు జోడించి కోరుకుంటున్నాను. ఎందుకంటే జాలాది గారికి చాలా అన్యాయం జరిగింది. కుమార్తెగా నేను చెప్తున్నాను ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాను. జాలాది గారికి అన్ని రకాలుగా కూడా అన్యాయమే జరిగింది. కానీ మీ అందరి సహకారాన్ని నాకు ఇవ్వగలిగితే నాన్న పాటలు ఇవన్నీ పాటలన్నిటినీ కూడా చేర్చి మళ్ళీ ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చి ఆయన్ని సజీవంగా నిలపాలి అనేదే నా కోరిక. ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూసే మోసపోకుమా అని శ్రీశ్రీ గారు అన్నట్టు ఎవరూ రారు, ఏమీ చేయరు. పురిటి నెప్పుల బాధ అనుభవించే అమ్మకే తెలుస్తుంది, మన కన్నీళ్ళు మన అరచేతులే తుడుస్తాయి అని అన్నట్లు మా బాధ మా వేదన మాకే తెలుసు. అనుభవిస్తున్న నాకు ఆయన పాటల మీద పిహెచ్డి చేసిన నేను ఆయన బ్రతికుండగా ఈ పాటల కోసం ప్రతి ఒక్క దానికోసం నాన్నగారు ఈ టైంలో ఈ సందర్భంలో ఇలా రాశాను అని చెప్పిన ఆయన ఆ పాటలు వేరే వాళ్ళు పెట్టారు, వేరే రచయిత పెట్టారు రాశారు అని చెప్తున్నప్పుడు చాలా వేదన కలుగుతుంది, నాకు చాలా బాధ కలుగుతుంది. అందుకే ఈ సమస్యని నన్ను సరిచేసుకోవటానికి మీ వంతు సహకారాన్ని నాకు అందించమని చేతులు జోడించి వేడుకుంటున్నా. దయచేసి జాలాది గారిని చనిపోయిన మనిషికి కూడా ఇంకా అన్యాయం చేయొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.